హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసి ఉంటారు. కన్యాకుమారి, ఊటీ, కొడైకెనాల్ ఇలా చాలా టూర్ వెళ్ళాను నేను ఈ మధ్యకాలంలో. అక్కడ నేను కొన్ని వస్తువులు తీసుకున్నాను. అవి ఏంటనేది మీకు చూపించడానికి నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అంటే మనకి అవసరం ఉండే వస్తువులు తీసుకున్నాను ఇంట్లో. కొన్ని మనకి ఇక్కడ దొరకని వస్తువులు కూడా అక్కడ దొరుకుతుంటాయి కాబట్టి, అది తక్కువ ధరలో దొరుకుతుంటాయి కాబట్టి దానికోసం వీడియో షూట్ చేశాను. అవేంటో ఇప్పుడు చూద్దాం. కన్యాకుమారిలో తీసుకున్న ఐటమ్స్ చూపిస్తాను నేను మీకు. పక్కనే సముద్రం ఉంటుంది కాబట్టి సముద్రంలో దొరికే ఆల్చిప్పలతోని, గవ్వలు, వాటితోని చాలా ఐటమ్స్ చేస్తారు అక్కడ. ఇదిగో నేను ఇలా డోర్కి వేసుకునే తీసుకొచ్చాను ఒకటి. చిన్న చిన్న ఆల్చిప్పలతో చేశారు ఇది. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను. దీంతో పాటుగా శంకువులు తీసుకున్నాను. శంకులు 4 టైప్స్ తీసుకున్నాను. ఇది ఒక టైప్, ఇదొక మోడల్. దీంట్లో టూ తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్దది వైట్ కలర్లో ఉంది, ఇది తీసుకున్నాను. వీటితో పాటుగా నేను గోమతి చక్రాలు తీసుకున్నాను. గోమతి చక్రాలు ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కలిసి వస్తుందని చాలాసార్లు విన్నాను నేను. అది నిజమో కాదో నాకు తెలీదు, బట్ నేనైతే తీసుకున్నాను. ఇవి గోమతి చక్రాలు అమెజాన్లో కూడా దొరుకుతుంటాయి మనకి. ఇవి ఇక్కడ కన్యాకుమారిలో మనకు అమ్ముతుంటారు. ఇందులో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉంటాయి. నేను 2 సైజెస్ తీసుకున్నాను. ఇది మీడియం సైజు, ఇంకా స్మాల్ సైజు కూడా దొరుకుతుంది. ఇది చిన్నగా ఉంటుంది. ఇవి కూడా తీసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో మధ్యలో వేలాడ తీసుకోవడానికి వీలైతే ఇందులో లైట్ కూడా పెట్టుకోవచ్చు మిడిల్లో. దీపావళికి మనం పెట్టుకుంటుంటాం కదా అప్పుడప్పుడు, అలాంటిది అనమాట. ఇది కూడా మొత్తం ఆల్చిప్పలతో చేశారు, చిన్న చిన్న ఆల్చిప్పలతో చేశారు. కింద వచ్చేసి శంకులు పెట్టారు మధ్యలో. ఇందులో రకరకాల సైజెస్ ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి, చాలా సైజెస్ ఉంటాయి ఇందులో కూడా. ఇంకొకటి పార్టీషన్స్కి కర్టెన్ లాగా యూస్ చేసుకోవడానికి కూడా తీసుకున్నాను. ఇది ఇలా, దీనికి రింగ్స్ కూడా ఉన్నాయి. మన దేవుడి రూమ్కి కూడా వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. ఈ చిన్న ఆల్చిప్పలతో చేశారు ఇది. దీనికి చివరన శంకులు పెట్టారు. ఇలా శంకులు పెట్టేశారు అనమాట. దీంట్లో ఇవి పెద్ద ఆల్చిప్పలతో చేసినవి కూడా ఉంటాయి ఇందులో. ఇది మనకు మిడిల్లో దేవుడి రూమ్లో కానీ లేదా ఏదైనా పార్టీషన్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది లుకింగ్. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ మిర్రర్ తీసుకున్నాను. ఇది కూడా కన్యాకుమారిలో తీసుకున్నాను. మొత్తం శంకులతో చేశారు ఈ మిర్రర్ని. ఇలాంటిది ఇంకొక మిర్రర్ కూడా తీసుకున్నాను. ఇది కూడా అలానే శంకులతో ఆల్చిప్పలతో చేశారు. బాగా నచ్చింది నాకు ఈ మిర్రర్, సో తీసుకున్నాను. ఇవి కన్యాకుమారిలో తీసుకున్న ఐటమ్స్. దీంతో పాటుగా చిన్నపిల్లలకి సంబంధించిన స్కూల్ బ్యాగ్, ఇది స్మాల్ స్కూల్ బ్యాగ్ మా కోడల కోసం తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది కూడా తీసుకున్నాను. ఇంకొచ్చి క్లిప్స్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఇక్కడ క్లిప్స్ అనేవి. మొత్తం ఆల్చిప్పలతో చేసిన క్లిప్స్ అనమాట. ఇలాంటి చాలా రకాలు తీసుకున్నా నేను. చిన్న శంకులతో తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా, హ్యాంగింగ్స్ అనమాట. ఇవి బాగా నచ్చాయి నాకు. నెక్స్ట్ ఇలాంటి 2 తీసుకున్నాను. చాలా క్లిప్స్ తీసుకున్నాను, నాకు బాగా నచ్చాయి అనమాట. అక్కడ క్లిప్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. ఇలా రోజెస్ వచ్చాయి. నెక్స్ట్ ఇది ఇలా పెద్ద ఆల్చిప్పతో చేశారు. ఇది కూడా రోజు. ఇది చిన్న శంకుల ఇయర్ రింగ్స్ అనమాట, హ్యాంగింగ్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అని తీసుకున్నాను. చిన్న దండ తీసుకున్నా, బాగా నచ్చింది, లుకింగ్ మంచిగా ఉందని తీసుకున్నా. సో ఇదొక రకం, ఇదొకటి. మొత్తం 3-4 టైప్స్ తీసుకున్నాను నేను. ఇదొకటి. నెక్స్ట్ రోజెస్ ఒకటి. మొత్తం 4 టైప్స్ ఆఫ్ క్లిప్స్ తీసుకున్నాను. 3 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నా. ఇవి 2, ఇది 3 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. వీటితో పాటుగా ముత్యాలు తీసుకున్నాను. చాలా బరువు ఉన్నాయి ముత్యాలు మాత్రం. వీటితో దండ కడితే చాలా బాగుంటుంది. పెద్దగా ఉన్నాయి ముత్యాలు, చాలా బాగున్నాయి. ఇవి అక్కడ బాగా ఫేమస్ అనమాట. సో అవి కూడా తీసుకున్నాను కన్యాకుమారిలో.
మీరు కన్యాకుమారి వెళ్ళినప్పుడు ఇవి తీసుకోండి. నెక్స్ట్ వీటితో పాటు 2 హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. చాలా తక్కువ ధరకి జూట్ అనమాట, అది జూట్ అండ్ క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇది వచ్చేసి క్లాత్ హ్యాండ్ బ్యాగ్. స్కూల్కి వెళ్ళే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, టీచర్స్ అట్లాంటి వాళ్ళకి, నెక్స్ట్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. చాలా స్పేసియస్గా ఉంది. ఇది 1 లీటర్ వాటర్ బాటిల్ వరకు పెద్దగా పడుతుంది, చాలా స్పేసియస్గా ఉంది. చిన్నపిల్లలకి అయితే డ్రెస్సులు కూడా పడతాయి ఇందులో. ఒకటి నెక్స్ట్ ఇది జూట్, కంప్లీట్ జూట్ బ్యాగ్ అనమాట. మనకి హోల్సేల్ రేట్స్కే ఇస్తారనమాట. చాలా తక్కువ ధరకు తీసుకున్నాను నేనైతే. మనకి బయట దీని కాస్ట్ 450, 300 ఇంకెక్కువే ఉంటుంది. లోపల ఒక సింగిల్ జిప్ ఇచ్చారు, చాలా స్పేసియస్గా ఉంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇవన్నీ కన్యాకుమారిలో తీసుకున్న ఐటమ్స్ అనమాట. ఇది కూడా 1 జిప్ ఇచ్చారు లోపల. చాలా స్టాండర్డ్గా ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట ఈ బ్యాగ్ కూడా. స్కూల్కి వెళ్ళే టీచర్స్కి అండ్ మళ్ళీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చాలా పెద్దగా ఉంది. ఇవి నేను అన్ని కన్యాకుమారిలో తీసుకున్న ఐటమ్స్. అండ్ నెక్స్ట్ యాగంటిలో కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను, అవి కూడా చూపిస్తాను చూడండి. యాగంటిలో తీసుకున్నానని చెప్పాను కదా, అవి వచ్చి వుడ్ ఐటమ్స్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటాయి వుడ్ ఐటమ్స్ ఇవి. యాగంటిలో వచ్చి నేను 2 తీసుకున్నాను. ఇలా ఇది ప్యాకెట్ తీసేసి మనం ఒకదానికి ఒకటి జాయిన్ చేయడం. దీనిపైన అన్ని ABCDలు అన్నీ రాసి ఉంటాయి చూడండి. ABCD, ఇటు సైడ్ నెంబర్స్ ఉంటాయి. చిన్నపిల్లలకి ఇది ఒక ఐడెంటిఫికేషన్కి బాగా యూజ్ అవుతుంది. ఇది మొత్తం వుడ్ అనమాట, ప్లాస్టిక్ కాదు, వుడ్ అనమాట. అండ్ ఇది ఒక బటర్ఫ్లై షేప్ ఉంది. సో ఈ షేప్ని ఎట్లా ప్రిపేర్ చేయాలన్నది ఒక వాళ్ళకి గేమ్ లాగా ఉంటుంది. ఒకటి ABCDలు ఆల్ఫాబెటిక్ కూడా వచ్చేస్తుంది తొందరగా, నెంబరింగ్ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి, పిల్లలకి. ఇది చాలా యూజ్ అవుతుంది. చిన్నప్పుడు మా పిల్లలకి తీసుకున్నాను. ఇది ఇప్పుడు మా అన్నయ్య పాపకి తీసుకున్నాను, చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకో 2 కూడా తీసుకున్నాను. అది తంజావూరులో తీసుకున్నాను, యాగంటిలో కాదు, తంజావూరులో. ఇది వచ్చి స్నేక్. దీనిపైన చూడండి అన్ని నెంబర్స్ ఉన్నాయి. ఇటువైపు వచ్చి మొత్తం ABCD ఉంటాయి. సో దీన్ని ఎలా ఫామ్ చేయాలనే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది చూస్తే ఈజీగా అనిపిస్తుంది, బట్ మొత్తం అన్నీ తీసేస్తే పెట్టడం, ఇందులో ఒక దాంట్లో ఒకటి పెట్టడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం మర్చిపోతుంటాం కూడా. సేమ్ అనిపిస్తుంటుంది బట్ అందులో సెట్ అవ్వదు. ఇది ఒకటి. నెక్స్ట్ జిరాఫీ తీసుకున్నాం. ఇది చిన్నప్పుడు మా పెద్ద అబ్బాయి చాలా ఆడేవాడు దీంతో. ఒక సైడ్ మొత్తం ABCDలు ఉంటాయి, ఒక సైడ్ మొత్తం 1, 2, 3లు ఉంటాయి. ఇది వచ్చి తంజావూరులో తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి విసనకర్ర తీసుకున్నాను. నాకు ఇది బాగా నచ్చింది. చైనీస్ వాళ్ళ దానిలాగా ఉందన్నమాట ఈ విసనకర్ర. నాకు చూడగానే నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది అందరికీ తెలిసిందే, దీన్ని ఏమంటారో కూడా తెలియదు నాకు. బట్ ఇలా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి బొమ్మలు. ఇందులో ఇంకా 2, 3 ఉన్నాయి. ఇది తీసుకున్నా, షో పీస్ లాగా బాగా ఉపయోగపడుతుందని తీసుకున్నాను అనమాట ఇది. నెక్స్ట్ ఊటీలో బాగా ఉలెన్ ఐటమ్స్ దొరుకుతుంటాయి మనకి. ఇది ఉలెన్ ఫ్రాక్ అనమాట. మా అన్నయ్య పాపకి తీసుకున్నాను. వింటర్లో బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. క్లాత్ వేసి దానిపైన నుంచి మళ్ళీ స్వెటర్స్ వేస్తే వేసుకోరు కాబట్టి ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉన్న ఉలెన్ది తీసుకున్నా. మొత్తం హ్యాండ్ వర్క్ అనమాట ఇది. చూడండి మొత్తం టోటల్ హ్యాండ్ వర్క్. ఇది చాలా బాగుంది. ఇవి 3 తీసుకున్నాను. ఇది వచ్చేసి వైట్. దీనిపైన కోట్ కూడా వచ్చింది, ఇలా స్మాల్ కోట్ వచ్చింది దీనికి. ఇలా ఉందన్నమాట, ఫుల్ హ్యాండ్స్. ఇది 5 years పాపకైనా పడుతుంది, అంత బాగుంది. నెక్స్ట్ రెడ్ కలర్. ఈ కోట్ని రెడ్ కలర్ దానికి కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో కూడా వైట్ ఉంది కాబట్టి. సో రెండింటికి ఆల్టర్నేట్గా మనం యూజ్ చేయొచ్చు ఈ కోట్ని. ఇలా యూజ్ చేయొచ్చు. నాకు ఇవి చూడగానే బాగా నచ్చినాయి. మొత్తం టోటల్ హ్యాండ్ వర్క్ అనమాట, మిషన్ వర్క్ ఏమి ఉండదు. ఉలెన్ వర్క్ వచ్చిన వాళ్ళకి ఇది వచ్చి ఉంటుంది మేబీ. దీనికి నాడలు కూడా పెట్టేది ఇలా మధ్యలో. నెక్స్ట్ షాలు తీసుకున్నాను. ఇక్కడ షాల్వాలు చాలా బాగా దొరుకుతాయి. మొత్తం థ్రెడ్ వర్క్తో ఉన్న షాలు తీసుకున్నాను, ఫుల్ థ్రెడ్ వర్క్. చాలా వెచ్చగా ఉంది ఇవి కప్పుకుంటే. ఇందులో 4 కలర్స్ తీసుకున్నా. ఇది వచ్చి రెడ్ కలర్. ఇది న్యూ మోడల్ అంట, నాకు చూడగానే నచ్చింది డిజైన్ కూడా. నెక్స్ట్ వచ్చి వైట్ కలర్. రెడ్ మీద అంత డిజైన్ కనిపించట్లేదు కానీ వైట్ మీద బాగా ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. దీనిపైన మెరూన్ ఏమంటారు దీన్ని, బ్రౌన్ కలర్, గ్రీన్ కలర్, సో డిఫరెంట్ కలర్స్తో వేశారు. నాకు బాగా నచ్చింది వైట్. షాలు చాలా మెత్తగా ఉంది, మళ్ళీ వెచ్చగా కూడా ఉందన్నమాట. మనకి ఇక్కడ తక్కువ అట్లాంటి దొరకడము. డిఫరెంట్గా ఉంది షాలు. ఇది వచ్చి బ్లాక్ కలర్. వైట్ అండ్ బ్లాక్ నాకు బాగా నచ్చింది చూడగానే.
అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్, కంప్లీట్ వాషబుల్ అనమాట. దీనికి వెనుక వైపు కూడా థ్రెడ్ ఇట్లా ఉందన్నమాట. అంటే వాష్ చేస్తే కూడా మనకి ప్రింట్ కాదు, థ్రెడ్ అనమాట. ప్రింట్ అయితే పోయే ఛాన్సెస్ ఉంటుంది, ఇది థ్రెడ్ కాబట్టి పోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవి తీసుకున్నాను ఊటీలో. నెక్స్ట్ స్వెటర్స్ కూడా తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది నా స్వెటర్, చూపిస్తాను నేను. ఇది మా చిన్న అబ్బాయికి తీసుకున్నాం స్వెటర్, టీషర్ట్ టైప్ ఆఫ్ స్వెటర్ అనమాట. ఇది స్కూల్ కూడా ఈజీగా వాళ్ళ స్కూల్ డ్రెస్ పైన వేసుకుని వెళ్ళిపోవచ్చు. మా పిల్లలకి బ్లూ కలర్ స్వెటరే అడిగారు స్కూల్లో కూడా, సో దానికి తగ్గట్టుగా ఉంటుందని తీసుకున్నాను. నెక్స్ట్ ఇది నాది, చాలా అంటే చాలా స్మూత్గా ఉందన్నమాట. మనం ఇంట్లో కప్పుకునే రగ్గు ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. చలికాలం వేసుకుంటే ఇంకా చాలా వెచ్చగా ఉంటుంది. నాకు ఈ స్మూత్నెస్ బాగా నచ్చింది. అంటే ఇచ్చింగ్ అట్లా కొన్ని రకాల మెటీరియల్ వల్ల నాకు ఇచ్చింగ్ వస్తుంది స్వెటర్స్ వేసుకున్నప్పుడు. సో ఇది వేసుకుంటే అట్లా ఏం లేదు, చాలా వెచ్చగా ఉంది మనకి. నెక్స్ట్ ఇంకొకటి మా అబ్బాయికి కూడా ఇలానే తీసుకున్నాను. ఇది పెద్ద అబ్బాయికి తీసుకున్నాను. ఇది కూడా బ్లూ కలర్ తీసుకున్నా. దీని క్యాప్ కూడా ఉంది, ఇలా కంప్లీట్ పైనుంచి వేసేసుకోవడం. ఇది చాలా బాగుందన్నమాట, చాలా స్మూత్గా ఉంది ఇది క్లాత్ అనేది. నాకు ఇది బాగా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. వస్తువులు నచ్చాయా లేదా చెప్పండి నాకు కామెంట్స్లో, మర్చిపోకండి. షేర్ కూడా చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఐటమ్స్ గురించి మీరు కామెంట్లో అడగవచ్చు, నేను రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.